నమస్కారం. ఏఫై న్యూస్కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కేంద్రంలోని వివిధ పార్టీలు కలిసి పెహల్గా ఉగ్రదాడి ఖండిస్తూ పాకిస్తాన్ ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈరోజు సాయంత్రం 7 గంటల సమయానికి బీబీనగర్ పట్టణ వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు కలిసి బ్రాహ్మణపల్లి రోడ్డు నుండి పోచంపల్లి రోడ్డు వరకు కొవ్వొత్తులు ర్యాలీ నిర్వహించి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం భారత్ మాతాకి జై. ఈరోజు మేము బీబీనగర్ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించినాము. ఎందుకంటే ఈ పాకిస్తాన్ లుచ్చనా కొడుకులు, ఎలాంటి మన పాకిస్తాన్ తుర్కోళ్ళు ఉన్నారు కదా, ఆ తుర్క లుచ్చనా కొడుకులకు మేము హెచ్చరించేది ఒకటే, పొద్దున్న లేస్తాం మా ఉచ్చ దాకా మీకు పొద్దుకది దొంగనా కొడుకులారా, మేము ఒకటే చెప్తున్నాము, మీరు మా దేశంకు వచ్చి మమ్మల్ని మా జనాలని చంపే దమ్ము మీకు ఎక్కడిదిరా? ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గుండగాలు మీ దగ్గర మీకు తొత్తులై ఉన్నారు కాబట్టి మీకు ఇంత ధైర్యం చేసిరు. ఈరోజు భారతదేశంలో పుట్టిన పిల్లగాడి కానించి సచ్చే ముసలం దాకా అందరూ ఏకదాటిగా ఉన్నారు. పాకిస్తాన్ లంజా కొడుకులకు మేము హెచ్చరించేది ఒకటే, మా భారతదేశంలో ఉన్నటువంటి తుర్కోలందరూ కలిసి వస్తే ఉచ్చల కొట్టుకోబోతారా మీరు? మా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కలిసి కాండ్రించి ఉంచితే కొట్టుకోబోయే లంజా కొడుకులారా, మీ దేశము మా దేశంలో ఉన్న ఒక చిన్న రాష్ట్రంతో సమానము. మీకింత ధైర్యం ఎక్కడిదిరా? ఈ పనికి మిమ్మల్ని ఊరుకునేది లేదు. ఇక ముందు నరేంద్ర మోడీ గారు
ఒక్క మాట చెప్పిర్రు. రెండో విషయం, మీరు ఈ పాకిస్తానీ మొత్తం దాన్ని తగలబెట్టి అది మొత్తం కూడా ఇండియాలోకి ఆధీనం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని మన ఈ భారతదేశం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన బీబీనగర్ మండల కేంద్రంలో పహల్గామ్లో టూరిస్టుల పైన పాకిస్తాన్ లష్కర్ తోయిబా వాళ్ళ బ్రిటన్స్ వాళ్ళ సంబంధించిన కూడా ఆర్ఆర్ఏ ఉన్నత గ్రూప్ వాళ్ళంతా కలిసి వాళ్ళ అతి దారుణంగా 25 మందిని పుట్టన పెట్టుకున్నారు. కొంతమంది ఇద్దరు టూరిస్టులు కూడా ఉన్నారు, అలా వాళ్ళు వేరే దేశస్తులు కూడా ఉన్నారు. మొత్తం 25 మందిని వాళ్ళ భార్యల ముంగట ఒకరినైతే 16 పెళ్ళి 24 చంపేశాడు. 6 రోజులు సంసారం కూడా చేయలేదు భార్యతోటి. అటువంటి చెత్తనా కొడుకులు ఇంత దారుణంగా చేసిన వాళ్ళు అసలు వాళ్ళ దేశము ఇదివరకు ఇందిరాగాంధీ కూడా కార్మికులు కూడా వాళ్ళు మంచి గుణపాఠం చెప్పింది. అట్లయినా వాళ్ళు ప్రతి ఒక్కసారి కూడా మన ఇండియా పట్ల అంత పెద్ద దేశాన్ని ఎదిరించేటట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంత ధైర్యము దమ్ము ఎక్కడికి వెళ్ళొచ్చిందో అసలు వాళ్ళు ఏంటంటే మేము బెదిరిస్తే వీళ్ళు భయపడతారన్న ఉద్దేశంతో మాట్లాడు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, వాళ్ళ వనరులు లేవు. ఇప్పుడు మన మోడీ గారు మొత్తం 5 రకాల సేవలు బంద్ చేసి మొత్తం వాటర్ కాటికలు బంద్ చేసిండు. చాలా ఎఫెక్ట్ అయితే వాళ్ళకి చాలా అదైతే వాళ్ళ పరిస్థితి మాత్రం మహా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు కాశ్మీరు 370 ఆర్టికల్ తీసిన తర్వాత ఏ పార్టీ అయినా కానీ పార్టీతో సంబంధం లేదు, వాళ్ళు స్వేచ్ఛగా బతుకుతారు. అక్కడ కూడా ఎక్కువ శాతం ముస్లింలు, తర్వాత పండితులు బ్రాహ్మిన్స్, వాళ్ళు ముస్లిం బతుకుతారు. మొత్తం మీ టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి మీకు పోలే కదా భయ్, మీ ఇంత రాష్ట్రం చేసి పాటు చేసిరు, మీకు సంబంధించిన వాళ్ళే కదా అడుగుతుంది. మొన్న కూడా రీసెంట్ లేదు మళ్ళీ జిల్లాలో కూడా జరిగింది. హాస్టల్ అనుకుంటూ వాళ్ళు స్కూల్ పెట్టి ఆ స్కూళ్ళలో ఇవన్నీ నేర్పిస్తున్నారు, చిన్న ఫోటో తీసుకుపోతూ నేర్పిస్తున్నారు. అటువంటి కూడా కనిపెట్టి మనం కూడా వాళ్ళకు మన అందరం ఒక యూనిటీ ఉండి వాళ్ళని మొత్తం పోలీసులలో లేకపోతే వాళ్ళని యాక్షన్ తీసుకోవాలో క్రిమినల్ కేసులు పెట్టి యాక్షన్ తీసుకొని అటువంటి చేస్తేనే బాగుంటుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళుగా చనిపోయినారు మనం ఏదో సంఘీభావం తీసుకుంటాం మంచి పద్ధతి ఇది కాదంటలేం. ఎవరు చేయగలిగి చాలా పెద్ద కార్యక్రమం తీసుకుంటారు కాబట్టి దీనికి అందరినీ నేను అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా మనం అంత యూనిటీ ఉండి ఇప్పుడు వాళ్ళందరూ వందే మాత్రం జిందాబాద్ మాత్రం అంటే ఖచ్చితంగా చేయాలి. అది మన భారతదేశంలో మన తిండి తినుకుంటూ మన పెట్టి మన మీద సవాల్ చేయడం అసలు అర్థం కాదు. కానీ మనం ధైర్యంగా లేక మనం యూనిటీ లేక ఈ విధంగా మనం వెనుకబడిపోతున్నాం అందరం. ఇప్పుడు కానీ అట్లా ఏ కూడా మన దేశం సార్వభౌమాధికారం కాపాడాలి. ఏ పార్టీ అయినా సరే, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ కమ్యూనిస్టులు కానీ వాళ్ళ ఒత్తాసు పలుకోవద్దు. ఈ సదనం మొత్తం అందరూ ఒకటే ఉండి వాళ్ళు ఎదిరించి వాళ్ళు ఇదివరకు మోదీ గారు సర్జికల్ స్ట్రైక్ చేసారు. ఆ విధంగా తీసుకపోతే ఎక్షనా కూడా సంపడితే కాదు ఎన్కౌంటర్ చేయాలి. ఒకసారి కేసీఆర్ చేసి ఉంటుంది జనగాం జిల్లా తీసుకొని టార్గెట్ దగ్గర సేమ్ అదే విధంగా చేసి పడేసారు. ఎవరి ఖబరు కోర్టులో కేసులు లేదు, ఏం లేదు. అట్లా చేస్తేనే బాగుంటుంది. పొద్దుగాల ఎవరికి కూడా ధైర్యం ఉంటుంది. ఆ కాశ్మీర్ బాగుపడాలి, కాశ్మీర్ జనాలు బతకాలంటే కూడా వాళ్ళ టూరిస్ట్ అంటే వాళ్ళ జీవితమే నడవదు. అది కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని పార్టీలు ఏకమై దీన్ని ఖండించి ఖచ్చితంగా వాళ్ళని సర్జికల్ స్ట్రైక్ చేసి ఈ ఒకరు ఖచ్చితంగా ఇండియాలో కలుపుకోవాలి. అది ఇప్పుడు అయితేనే అయితే లేకపోతే ఆ తర్వాత మన ఫ్యూచర్లో చేయలేము. మనం ఇప్పుడు వివేకాన్ని కలుపుకుంటేనే వాళ్ళకి తగిన గుణపాఠం తెలుస్తున్న ఉద్దేశంతో ఈ సందర్భంగా నాకు అవకాశం ఉంటుంది. మనం ఏదో క్యాండిల్ ర్యాలీ చేసి వాళ్ళకి ఆత్మశాంతి చేకూరాలని కోరుతున్నాం తప్ప మన ప్రతి ఒక్క భారతీయుడు కంకణబద్దులై పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే ఫస్ట్ ఒక ఇంటి నుంచి ఒకరు యుద్ధంకి సిద్ధం కావాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజులలో మన హిందువుల మనుగడ అనేది కష్టంగా మారింది. కావున అప్పట్లో మన హిందువులలో చైతన్యం నింపి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తితోని ఏదైతే మనం ముందుకెళ్ళామో అదేవిధంగా రేపు రాబోయే తరాలకు మనం స్ఫూర్తిగా వాళ్ళకు తెలియజేసే విధంగా ఉండాలి. ఊచకోత అనే విధంగా కోసిర్రు, పాయింట్లు ఇప్పి మరి వాడు హిందువా ముస్లిమా అనే విధంగా వాళ్ళు కాల్చి చంపిర్రు. అదే మనం దాన్ని ప్రజలకు తెలియజేస్తుంటే కొందరు ఇక్కడున్న జిహాదీనా కొడుకులు అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా హెల్ప్ చేసిరంటే ఈ భారతీయ ముస్లింలను ఎవరు ఏమనట్లేదు. ఓన్లీ పాకిస్తాన్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో భారతదేశం తిండి తినుకుంటూ భారతదేశం మీద మొరిగే కుక్కలే చెప్తున్నాము. రేపటి నుంచి ఖబర్దార్ బిడ్డ, ప్రతి హిందువు జాగరణ పేరుతోని ప్రతి ఒక్క హిందువు ఇంట్లో అలనాడు ఖడ్గం అనేది ఉండే, ఇప్పుడు కూడా ప్రతి ఒక్క హిందువు ఇంట్లో ఖడ్గం అనేది కంపల్సరీ కావాలని కోరుతున్నాము. ఎందుకంటే రేపు ఎక్కడి నుండి మన భారతదేశంలో ఎక్కడి నుండి వచ్చి మన మీద యుద్ధం ప్రకటించేది మనకు తెలియడం లేదు. బెంగాల్లో చూస్తే వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ర్యాలీలు తీసిర్రు. మరి మన యొక్క భారతీయులు ఇంతమంది చనిపోతే ఏ ఒక్కడు కూడా ర్యాలీలు తీయలేదు, సంతాప సభలు పెట్టలే, క్యాండిల్ ర్యాలీ తీయలే. అదే కపట ప్రేమ. ఇక్కడ ఉన్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా దీన్ని ఖండించాలి. పాయింట్లు ఇప్పి మన సోదరులు ఎవరైతే పెళ్ళి అయి 4 రోజులు కాలే వాళ్ళ ఇంట్లో ఎంత బాధ ఉందో మనకేం తెలుసు. ఇక్కడ ఉండి మనం నిమ్మలంగానే ఉంటున్నాం.
బార్డర్లో కొట్లాడేటోడు ఐస్లో -5 డిగ్రీలు 10 డిగ్రీలలో కొట్లాడుతుంటే ఇక్కడ మనం ఏసీలు కూలర్లు వేసుకొని పడుకుంటున్నాం. మనం పోయి కొట్లాడాలని కాదు, ఇక్కడ ఉండి కూడా మనం గన్ను పట్టాల్సిన అవసరం లేదు. మన జాతిని, మన హైందవ మతాన్ని కాపాడితే, మన భారతదేశానికి గొప్పతనాన్ని కాపాడితే మనం ఆడ మిలిటరీలో పనిచేసే విధంగానే మనం కొనియాడాలి. ఖచ్చితంగా రేపు జరగబోయేది ఏదున్నా కానీ నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకుంటే సర్జికల్ స్ట్రైక్ అనేది పాకిస్తాన్ మీద జరిగితే ఖచ్చితంగా ఇక్కడ కూడా మనము ఇక్కడున్న జిహాదీలను కూడా సర్జికల్ స్ట్రైక్ చేసి వెలగొట్టే మనం అందరం ఐక్యంగా ఉండాలి. రాబోయే రోజులలో యుద్ధానికి పాకిస్తాన్ మీద సిద్ధంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మన హిందూ మతాన్ని అందరూ కూడా కాపాడే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకున్నాను. భారత్ మాతా కీ జై.